ఓం నమ శివాయ. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రము కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలము చెంజర్ల గ్రామంలో ఉన్నటువంటి రంగనాయక స్వామి గుట్టపై ఉన్న శివాలయం వద్ద ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్న పరిసర ప్రాంతాలను రంగనాయక స్వామి గుట్ట అని అంటారు. ఇది ఒక ఆధ్యాత్మికతను పరిడవిల్లేటువంటి ప్రదేశం. మానసిక ప్రశాంతత, దైవఘోష మరియు మనకు ఒక అద్భుతమైన భక్తి భావనలను కలగజేసేటువంటి ప్రశాంతమైనటువంటి ఆ శివకేశవులు ఇద్దరూ కొలువై ఉన్నటువంటి గుట్టపై ఉన్నాం. ప్రస్తుతం ఆ గుట్ట మీద ఉన్నటువంటి విశేషాలను చూడబోతున్నాం. ఇక్కడ చూసినట్టయితే మనకు ఆలయానికి ఈ గుట్టకు క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, ఇంకాస్త పైకి వెళ్తే రంగనాయక స్వామి, ఆ గుహలో ఉన్నటువంటి గరుత్మంతుడు మరియు ఆ గుహ రంగనాయక స్వామి గుహ పైన మనకు అఖండ జ్యోతి, ఇంకాస్త పైకి వెళ్తే మనకు గుహలో ఉన్నటువంటి గణపతి మరియు కుంకుమ, పసుపు, బస్పపురాళ్ళు మరియు కోనేరు పక్కన ఉన్నటువంటి గంగా తీర్థము, కోనేరుకు సమీపంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి శివలింగము మరియు నందీశ్వరుడు, ఇంకాస్త పైకి వెళ్తే శ్రీకృష్ణ భగవానుడు మరియు అక్కడ ఆలయ సంరక్షణార్థం వేంచేసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ముందు ఉన్నటువంటి పరమేశ్వరుడు మరియు ఇంకాస్త పైకి వెళ్తే ప్రత్యేకమైనటువంటి శివాలయము, ఆ శివాలయంలో ఉన్నటువంటి రాజేశ్వరి సమేత రాజేశ్వరుడు మరియు మహాగణపతి వారు, విష్ణుమూర్తి, సూర్య భగవానులు, నందీశ్వరుడు మరియు మనకు సర్పము మరియు జయస్తంభము, దీపపు స్తంభము, దాంతోపాటు ఇంకాస్త ముందుకు వెళ్తే కొన్ని గుహలు, శిఖర దర్శనము, ఆలయ శిఖరము, ఆలయము పైనటువంటి ఉన్నటువంటి త్రిశూలము. ఇక్కడ చాలా ఒక రోజంతా గడిపిన మనము చూడలేనటువంటి అద్భుతమైనటువంటి ఆలయాల విశేషాలు చూద్దాం. ఈ చెంజర్ల గ్రామంలో ఉన్నటువంటి రంగనాయక స్వామి గుట్టపై ఉన్నటువంటి ఆ శివుడు రంగనాయక స్వామి సమస్త ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి వారిని దర్శిస్తున్నాం. ఇక్కడ భక్తాంజనేయ స్వామి మనకు చూసినట్టయితే మనకు శంఖము, చక్రమును చేతిలో ఉంచుకొని మనకు ఈ రంగనాయక స్వామి గుట్ట పైకి వెళ్ళే మార్గానికి ప్రప్రదంగా మనకు ఈ స్వామివారు దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ చెంజర్లలో ఉన్నటువంటి రంగనాయక స్వామి గుట్టపై ప్రస్తుతం మనం ఉన్నటువంటి గుహను రంగనాయక స్వామి దేవాలయ గుహ అంటారు. ఇక్కడ రంగనాయక స్వామి నిలవై ఉన్నాడని, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రాయిపై రంగనాయక స్వామి ఉన్నాడు అని విశ్వసించి మనము ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమస్తమైనటువంటి ఈ ఆలయ పరివాహక ప్రాంతమంతా ఈ రంగనాయక స్వామి దయ వల్లనే ఇక్కడ నెలకొలువై ఉన్నది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది రంగనాయక స్వామి. మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి గుహలో మనకు ఇక్కడ స్వామివారు దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రాయినే సాక్షాత్తు రంగనాయక స్వామి మహావిష్ణుమూర్తిగా స్మరించుకుంటూ ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో ఈ రంగనాయక స్వామి గుట్టపై వచ్చి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి భక్తులు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ వస్తున్నటువంటి ఆనవాయితీ. మనము ఈ ఆలయ సంరక్షణను మరియు విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి మరియు ఇక్కడనే ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రాగి ప్రతిమలలో ఇక్కడ భక్తులు దర్శించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ గుహలో ఉంటే మానసిక ప్రశాంతత మరియు ఒక భక్తి తన్మయత్వం అనేది జరగడం ఇక్కడ మనము అనుభవిస్తాం. ఈ రంగనాయక స్వామి పుణ్యక్షేత్రంలో మనకు ఈ రంగనాయక స్వామి నిలవై ఉన్నటువంటి గుహ పైన ఒక గోపురము మరియు ఆ గోపురం మీద ఒక అఖండ జ్యోతి దర్శనమిస్తుంది. ఈ సమస్త విశ్వము మరియు ఈ సమస్త పరివాహక ప్రాంతము అంతా రంగనాయక స్వామి యొక్క దయచేతనే మనకు ఇక్కడ పరిడవిల్లుతుంది. మరియు ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్థలంలో అఖండ జ్యోతిని ఉత్సవాలు జరిగే సమయాల్లో
మరియు ప్రత్యేకమైన పర్వదినాలలో ఈ జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. ఈ జ్యోతి గనక చూసినట్టయితే ఇక్కడ ఊరంతటికీ కూడా ఒక ప్రతిబింబంలా ఆధ్యాత్మికతను పరిఢవిల్లేటువంటి ఈ క్షేత్రం నుంచి సాక్షాత్తు జ్యోతి స్వరూపుడిగా ఆ స్వామివారిని భక్తులు దర్శించుకొని తన్మయత్వానికి గురవుతారు. ఇక్కడ ఉన్నటువంటి పచ్చటి పొలాలు మరియు సస్యశ్యామలమైనటువంటి ఈ ప్రాంతము అంతా ఈ రంగనాయక స్వామి మహిమ వల్లనే జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. మనకు ఇక్కడ కనిపిస్తున్నది ఆ కైలాసపతి ఉండేటువంటి ఆలయమైనటువంటి శివాలయం. మరియు ప్రస్తుతం మనము రంగనాయక స్వామి యొక్క గుట్టపై ఉన్నటువంటి గోపురం వద్ద గోపుర కలశాన్ని దర్శించుకుంటున్నాము మరియు అఖండ జ్యోతిని కూడా దర్శించుకుంటున్నాము. ఇది మహద్భాగ్యమైనటువంటి విషయం. శ్రమతో కూడినటువంటి ఈ ప్రయాణంలో భాగంగా కనిపిస్తున్నటువంటి ఈ మెట్ల మార్గం ద్వారానే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. క్షేత్రంలో మనకు ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి ఈ గుట్టకి దిగువ భాగంలో క్షేత్రపాలకుడిగా మరియు గుట్ట పై భాగంలో ఆలయ రక్షకుడిగా మనకు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ రంగనాయక స్వామి గుట్టపై ఉన్న ఆంజనేయ స్వామి యొక్క క్షేత్రంలో ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో మనకు శివుని లింగం కూడా దర్శనమిస్తుంది. దాంతోపాటు మనకు ఇక్కడ నాగేంద్రుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. సర్వలోక రక్షకుడు అయినటువంటి నాగేంద్రుడు మరియు స్థితికారకుడు అనేటువంటి ఈ భగవంతులను మనము ఈ క్షేత్రంలో చూసినట్టయితే మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిస్తాడు. ఆ కృష్ణ పరమాత్ముడు ఆవుపై ఉండి భక్తులను అనుగ్రహించడానికి, మోక్ష మార్గాన్ని ప్రసాదించడానికి ఒక ప్రసన్న వదనం లోపల మనకు దర్శనమిస్తాడు. అదేవిధంగా ఇక్కడ తులసి వనాన్ని మరియు రకరకాల గణపత్ర మొక్కలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ తులసి వనంలో ఉన్నటువంటి తులసి దళాలతో ఆ కృష్ణునికి సమర్పిస్తే మనకు ఇహలోకంలో సుఖ సంతోషాలు, మోక్ష మార్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్నటువంటి తులసి వనాన్ని దర్శించవచ్చు. జై శ్రీకృష్ణ. ఆలయము కరీంనగర్ నుండి వరంగల్కు వెళ్ళే రహదారిలో వెళ్తుంటే మనము వెళ్ళే దిశగా చెంజర్ల గ్రామానికి ఎడమవైపున ఒక గుట్ట కనిపిస్తుంది. ఒక అద్భుతమైన పవిత్రమైనటువంటి ప్రదేశం, చారిత్రాత్మకమైనటువంటి ఆలయం, దైవత్వాన్ని ఉట్టిపడేటువంటి ఎన్నో గుహలు ఈ ఆలయంలో, ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో కలవు. ఇక్కడ మనం చూసినట్టయితే మనము ప్రస్తుతం ఆలయం వెనకాల ఉన్నటువంటి ఒక గుహలాంటి ప్రదేశంలో ఉన్నాం. మనకు మానసిక ప్రశాంతత కోసం మరియు తన్మయత్వం కోసం ఈ గుహలు ఇక్కడ ఉన్నాయి. చూసిన మనకు నమశంకరాయ శంకరాయ అనేటువంటి శబ్దాలు చేస్తున్నటువంటిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు ఎన్నో గుహలు ప్రశాంతమైనటువంటి ప్రదేశాలలో మనకు దర్శనమిస్తాయి. ఆ పరమేశ్వరుడు కైలాసంలో లాగానే ఇక్కడ కూడా కొలువై ఉన్నాడు అనేటువంటి అద్భుతమైన భావన మనకు కలుగుతుంది. ప్రస్తుతం మనం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ మనకు చూస్తున్నటువంటి గుట్ట పైన కూడా ఒక వేణుగోపాల స్వామి నిలువై ఉన్నాడని మనకు ఇక్కడ చరిత్రకారులు మరియు పూర్వీకులు తెలిపిన విధానం ప్రకారం తెలుస్తుంది. కానీ మనము అంత పైకి వెళ్ళడానికి మార్గము సుగమంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ప్రశాంతమైనటువంటి ధ్వనులు కానీ మన లోపల మానసిక ఉత్తేజాన్ని నిలిపి మనను విజయం వైపుగా సాగించే విధంగా ఉంటాయి. ఇక్కడ ఈ రంగనాయక స్వామి గుట్ట వద్ద ఉన్నటువంటి ఒక గుహలో
పురాతనమైనటువంటి వినాయకుని యొక్క విగ్రహాన్ని అక్కడ నెలకొల్పడం జరిగింది. జీర్ణోద్ధరణ గావించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వినాయకుని యొక్క ప్రతిమను ఈ గుహలో భద్రపరిచారు. అది ఒక తన్మయత్వానికి గురి చేసేటువంటి ఆ వినాయకుడిని ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నాం. ఓం శ్రీ గణేశాయ నమః. కర్పూర వెలుగుల్లో మహాగణాధిపతి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. మూషిక వాహనంపై మనకు పురాతనమైన కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి, వందల ఏళ్ల ప్రాచీనత కలిగినటువంటి మహాగణాధిపతి వారు మనకు దర్శనం ఇస్తున్నారు. ఈ గణపతి గుహ అని పిలిచే ఈ గణపతి గుహలో మనకు గణపతి వారు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ కోనేరు వైపు ఉన్నటువంటి మెట్ల మార్గము మరియు కోనేరు మీద ఉన్నటువంటి పురాతనమైన కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి, ఆధ్యాత్మిక భావాలను కలిగించేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిమను దర్శనం చేసుకుందాం. ఈ కోనేరు కూడా ఎంతో విశిష్టత ఉన్నది. స్వయంగా నీరు ఉబికి వచ్చి ఎట్లాంటి ఎండాకాలం సమయంలో కూడా ఇక్కడ నీరు ఉండడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కోనేరు విశిష్టత. కోనేరులో మనము మన శరీర ప్రక్షాళన గావించుకొని అక్కడ పక్కన ఉన్నటువంటి శివుణ్ణి దర్శనం చేసుకోవడం, కోనేరు జలాన్ని తీర్థంలా స్వీకరించడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసం. మరియు ఇక్కడ చూసినట్టయితే భక్తులు ఈ కోనేరు వైపు ఉన్నటువంటి మెట్ల మార్గం దిశగా దిగి ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకించడానికి జలాలను స్వీకరిస్తారు. ఇక్కడ నిత్యం శివారాధన, ఇక్కడ కోనేరులో ఉన్నటువంటి జలాల, ఈ కోనేరు జలాలను తీర్థంలా స్వీకరించడం ఇక్కడ వస్తున్నటువంటి ఆనవాయితీ. ఎట్లాంటి కాలుష్యం లేకుండా ఇక్కడ ఆయుర్వేదికమైనటువంటి చెట్ల నుండి ప్రవహిస్తున్నటువంటి గుట్టల్లో మనకు స్వయంగా ఉద్భవించినటువంటి నీరు ఎలాంటి రోగాలనైనా నశింపజేసేటువంటిది. కాసింత పుణ్య జలాన్ని మనం స్వీకరిస్తే మనకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం సిద్ధిస్తుందని ఇక్కడ ప్రాచీన విశ్వాసం. మనకు గంగా తీర్థము, గంగా జలము కూడా మనకు దర్శనమిస్తుంది. కోనేరుకు కాస్త ముందు భాగాన మనకు ఒక చిన్న స్థలం లోపల మనకు జలము దర్శనమిస్తుంది. ఆ జలాన్నే మనం గంగా తీర్థంగా పిలుస్తాము. గంగామాత సాక్షాత్తు అక్కడ నుండి మనకు ధారలా వచ్చి ఇక్కడ స్వయంగా నీరు ఆకాశ గంగల ఆ పైనుంచి ప్రవహిస్తూ వచ్చి ఈ దిశగా వెళ్ళి మనకు ఇక్కడ కాసిన్ని నిలవై ఉండి ముందుకు కోనేరుగా ప్రవహిస్తుంది. ఇక్కడ మనకు కనిపించేటువంటి నీటిని గంగాజలం, గంగా తీర్థం అని పిలుస్తారు. ప్రస్తుతం మనం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ మనకు చూస్తున్నటువంటి ఈ గుట్ట పైన కూడా ఒక వేణుగోపాల స్వామి నిలువై ఉన్నాడని మనకు ఇక్కడ చరిత్రకారులు మరియు పూర్వీకులు తెలిపిన విధానం ప్రకారం తెలుస్తుంది. కానీ మనము అంత పైకి వెళ్ళడానికి మార్గము సుగమంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ప్రశాంతమైనటువంటి ధ్వనులు కానీ మన లోపల మానసిక ఉత్తేజాన్ని నిలిపి మనను విజయం వైపుగా సాగించే స్వామి గుట్టపై ప్రతి ఒక్క అణువణువు దైవత్వాన్ని ఉట్టిపడేటువంటి ప్రదేశం. మనం అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గణపతి గుహను దర్శించిన తర్వాత మనము ప్రస్తుతము ఇక్కడ కుంకుమరాయి, పసుపు రాయి మరియు పసుపపు రాయి అనేటువంటి 3 రాళ్ళు ఉన్నాయి. మాంగళ్య సిద్ధి కోసం మరియు మాంగళ్య రక్షణార్థం ఇక్కడ ఈ రాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కుంకుమ రాయి, పసుపు రాయిపై ఉన్నటువంటి కుంకుమ పసుపులను ధరిస్తే మనకు ఐశ్వర్యము మరియు ఆ భస్వాన్ని ధరిస్తే మోక్ష సిద్ధి అని నమ్ముతారు. భక్తులు ఇక్కడికి వచ్చి ఆ రాళ్ల పైన కుంకుమను మరియు పసుపును అలంకరించి వాటిని వాళ్ళు ధరిస్తారు.
సాక్షాత్తు అమ్మవారి స్థానాలైనటువంటి కుంకుమ పసుపులను దర్శించడం ఒక మహద్భాగ్యంగానే చెప్పాలి. దాంతోపాటు మోక్ష మార్గమైనటువంటి బస్పపు రాయి కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. దాన్ని కూడా దర్శనం చేసుకుందాం. మరియు ఇక్కడ పురాతనమైనటువంటి కొన్ని శతాబ్దాల క్రితం నాడు ఉన్నటువంటి శివలింగాన్ని కూడా కోనేరు పక్కన దర్శనం గావిద్దాం. ఈ శివాలయము చాలా చారిత్రాత్మకమైనటువంటిది మరియు ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇక్కడ మనము ప్రస్తుతం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించుకుందాం రండి. హృదయానందే భవం భవామి సైతం నమామి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. తం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ అద్భుతమైన గుట్ట, ప్రశాంతమైన వాతావరణము, ఎటు చూసిన భక్తి భావనలు, ఏదో ఒకటి చూస్తున్న కొద్దీ మనకు కనిపించే ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలు ఇక్కడ చూసినట్టయితే మనకు దర్శనమిస్తాయి. మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ శిలపైనే కార్తీక పౌర్ణమి దినోత్సవం జరపడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ మనకు ఆకాశ శివుడు దర్శనం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కనిపించే శిల మీదనే మనకు ఆకాశ శివుడు దర్శనమిస్తాడు. జ్యోతి రూపంలో కనిపించేటువంటి ఆ ఆకాశ శివుణ్ణి దర్శించుకోవడం అనేది ఇక్కడ కార్తీక పౌర్ణమి నాడు వస్తున్నటువంటి ఆచారం. మరియు ఇక్కడ జ్వాలాతోరణాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు శివ కళ్యాణము మరియు ప్రతి పౌర్ణమి అమావాస్య తిథులలో ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతి నిత్యము అభిషేకము మరియు స్వామివారికి అర్చన, ఆరాధన, ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ అయినటువంటి పరమేశ్వరునితో పాటు ఆ రంగనాయక స్వామికి వివిధ ఆరాధనలు జరపడం అనేటువంటిది ఇక్కడ వస్తున్నటువంటి ఆనవాయితీ. మరియు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి శిల, జయస్తంభము, దీపపు స్తంభము, నాగేంద్రుడు, నందీశ్వరుడు, విష్ణుమూర్తి మరియు మనకు ఈ గోపురంపై ఉన్నటువంటి త్రిశూల గోపుర స్థానము కూడా మనము దర్శించవచ్చు. ఆద్యాంతం భక్తి భావనలతో ఆనంద పారవశ్యంలో పరమేశ్వరుడు ఇక్కడ సంచరించి మనకు ఉన్నటువంటి బాధలను హరించి వేసి మనను ఒక తన్మయత్వానికి గురి చేస్తున్నాడని తెలియజేస్తుంది.